హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుంభమేళా రోడ్ ట్రిప్ వ్లాగ్ 2. ఆంధ్ర నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకి ఆన్ రోడ్ ఎలా వెళ్ళాలి, ఏ రూట్ తీసుకుంటే మనం ఈజీగా వెళ్తామో ఈ వ్లాగ్స్లో అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేశాను. ఇన్ కేస్ మీరు ఫస్ట్ వ్లాగ్ మిస్ అయినట్లయితే అది కూడా చూడండి. సో మేము ప్రయాగ్రాజ్తో పాటు వారణాసి అండ్ అయోధ్య కూడా కవర్ చేసాము. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ ద వీడియో. సో వెల్కమ్ టు వ్లాగ్ 2 ఆఫ్ కుంభమేళా రోడ్ ట్రిప్. లాస్ట్ వ్లాగ్లో మనం కాశీ అంతా కవర్ చేసాం కదా. సో నెక్స్ట్ డే మేము మార్నింగే బయలుదేరి కుంభమేళా అయితే ఎంటర్ అయిపోయి అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కుంభమేళా సంగం ఘాట్స్ అనమాట. అక్కడ దూరంగా చూపిస్తున్నారు కదా, అవన్నీ కూడా టెంట్స్. డిఫరెంట్ టెంట్స్లో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సాధుస్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఇవైతే మాత్రం వాటర్ ఓవర్ బ్రిడ్జెస్ అనమాట, ఫ్లోటింగ్ బ్రిడ్జెస్. ఇవైతే చాలా వేశారు. దగ్గర నుంచి చూస్తే నిజంగా మార్వెలస్గా ఉంటుంది. నేను దానిపై నుంచి కూడా ట్రావెల్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇది పెరేడ్ గ్రౌండ్. మీరు ఎవరైనా రోడ్ ట్రిప్ ప్రయాగ్రాజ్ ప్లాన్ చేసుకుంటే ఈ డైరెక్ట్గా ఈ పెరేడ్ గ్రౌండ్ అని గూగుల్ మ్యాప్స్లో పెట్టేస్తే మీకు పార్కింగ్ అయితే అసలు ప్రాబ్లం ఉండదు. అండ్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఈ రోడ్ కూడా 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి సంగం ఘాట్ అయితే వస్తుందన్నమాట. బై వాక్ వెళ్ళొచ్చు అండ్ త్రూ ఎలక్ట్రికల్ ఆటోస్ చూసారు కదా, అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేను. ఇండియా కల్చర్ అంతా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ స్టేట్ నుంచి పబ్లిక్, అదేవిధంగా మెయిన్ నార్త్ ఇండియన్ కల్చరు. నెక్స్ట్ చూడండి, ఈ రోడ్డు పైన అన్ని అమ్మేవాళ్ళు, డిఫరెంట్ ఫీట్స్, తాళ్ళ మీద నడిచి ఇలాంటివి చూసారు కదా. సో ఇలాంటి కల్చర్ అంతా కనిపిస్తుంది అనమాట. నిజంగా లైవ్గా విట్నెస్ చేస్తే దాని ఇంపార్టెన్స్ నేను చెప్పలేని మాటల్లో. అండ్ ఇది మెయిన్ సంగం ఘాట్ అనమాట. సో మేము వెళ్ళినప్పుడు లక్కీగా ఏంటంటే చాలా రష్ అయితే లేదు. కొంచెం ఆ విషయంలో మాత్రం మీరు లక్కనే చెప్పచ్చు. అండ్ మా వెహికల్ కూడా లోపల పరేడ్ గ్రౌండ్ వరకు వచ్చిందంటే అది పెద్ద మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే అవుట్ సైడ్ 20 కిలోమీటర్స్ రేడియస్ నుంచి పోలీస్ బ్యారికేడింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇందాకలా నేను బ్రిడ్జ్ పై నుంచి చూపించాను కదా, ఇవే ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అనమాట. ఇలాంటివి ఎన్ని వేసారో తెలియదు, చూస్తూ ఉంటే అలా కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక కింద చూసారు కదా, అవి వాటర్ పైన ఫ్లోట్ అవుతున్నాయి. దీనిపైన ఆల్మోస్ట్ వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి. సో అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇదైతే ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్ అయితే పెట్టారు. సో మనం ఈ యమునా నది పైనుంచి అయితే ఈ బ్రిడ్జెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. చూడండి, మేము ఆ ఫ్లోటింగ్ ఓవర్ బ్రిడ్జ్ పైనుంచి ఆటోలో ట్రావెల్ చేస్తున్నాం మేము. అండ్ ఈ బ్రిడ్జెస్ పైనుంచి మనం సంగం ఘాట్ నుంచి అదర్ ఘాట్స్, అండ్ అదేవిధంగా నాగసాధుస్, అఘోరీసు, సాధు సంతూస్ వీళ్ళందరూ ఉన్న ప్లేస్కి కూడా సంగం ఘాట్ నుంచి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జెస్ దాటాలన్నమాట. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.